నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ప్రసారమయ్యే మన ఛానల్‌లో రాశి ఫలితాల ద్వారా చాలా సంవత్సరాల నుంచి అలా కొనసాగుతూ ఉంది. మీ నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తూ ఉంది. ఇక ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది? వివిధ రాశుల వారికి తెలియజెప్పే ముందు మనకి అమావాస్య నాడు ఏ విధంగా జరుపుకోవాలి? ఏమిటి దాని యొక్క విశిష్టత ఏమిటి? వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేది వివరిస్తారు గురువుగారు. దాన్ని కూడా నోట్ చేసుకోండి. ఇక రాశులకు మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో కూడా వివరిస్తారు. ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. డౌట్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా గురువుగారిని కూడా సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. ఈ రాశులు వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశులు 12 రాశుల వారికి ఓవరాల్‌గా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎలాంటి పూజలు, ఎలాంటి హోమాలు ఏమన్నా చేసుకోవచ్చా? ముఖ్యంగా అమావాస్యకి సంబంధించి ఇలాంటి వివరాలు చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు కూడా ఈ ఫిబ్రవరి మాసములో ఎలా ఉంది, ఏమిటి అనేటువంటిది ప్రతి మాసము తెలియజేసినట్టుగానే ఇప్పుడు కూడా తెలియజేయబడుతుంది. అయితే చాలామందికి కొంచెము మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి ఈ మాసములో. ఇలా ఉండేటువంటి వాళ్లకు ఈ అమావాస్య ఏమిటి అంటే, ఇక్కడ పుష్యమాసముతో కూడినటువంటి అమావాస్య, చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని మనకు వస్తూ ఉన్నది. అయితే మంగళవారము, బుధవారము అనేటువంటిది వస్తూ ఉన్నది. 29, 28, 29 తారీఖుల్లో వస్తూ ఉన్నది. అయితే మనము ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మనము రాశి ఫలాలు చెబుతూ ఉన్నాము కాబట్టి వాళ్లకు అన్ని రకాల మేలు జరగాలి 12 రాసుల వాళ్లకు అంటే మీరు ప్రతి వాళ్ళము మనము హోమాలే చేసి ఇంకేవో చేసుకోనక్కరలేదు. ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరము లేదుగాక. నేను ఎందుకు చెబుతున్నాను అంటే 28వ తారీఖు సాయంకాలము మంగళవారము అమావాస్య ప్రారంభమై బుధవారము సాయంత్రము దాకా ఉంటూ ఉన్నది. కనుక ఈ అమావాస్య రోజు మీరు చేయాల్సినటువంటి పనులు ఏమిటంటే, మీకు ఇంకా బాగుండాలి, మేలు జరగాలి, అనేక రకాల యోగాలు కలగాలి, ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా మేలు జరుగుతుంది అంటే ముందు దైవానికి నమస్కారం చేసుకుంటే తర్వాత మన జీవితం బాగుంటుందని కదా వెళుతున్నాం. మంచి జరిగిన తర్వాత కూడా వెళతాం ఎలాగో దేవాలయానికి. అందులో భాగంగానే ప్రతి వాళ్ళు కూడా మంగళవారము సాయంకాలము కానీ మామూలుగా బుధవారము ఉదయము కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే, మంగళవారం సాయంత్రం అయితే పసపు గణపతిని చేసుకొని రాత్రికి మీరు కందిపప్పుతో గణపతికి అర్చన చెయ్యండి, అష్టోత్తరము చెయ్యండి. ఆ కందిపప్పును, ఆ గణపతి పసపు గణపతిని, కందిపప్పునంతా కూడా ఒక చోట అని పెట్టి ఆ గణపతిని కావాల్సింటే మరుసటి రోజు మీరు నీళ్లలో కలిపేయవచ్చును, చెట్లలో కానీ దానిలలో కానీ. అలాగే బుధవారము నాడు మాత్రము నువ్వులతో అర్చన చెయ్యండి. ఈ 2 గనక పాటించినారు అంటే మీకు చాలా మేలు జరుగుతుంది. మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండేటివి తొలగిపోయి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అన్ని రాసుల వాళ్ళు పాటించవచ్చును. మేము మాత్రమే, ఇంకొకరు కాదు అనేటువంటిది ఏం లేదు. ఎవరెవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పాటించాల్సినటువంటిది ముందే అని తెలియజేస్తున్నాను. గురుగారిక చివరి రాశి మీన రాశి. మీన రాశి వారికి ఏ విధంగా ఉందండి ఫిబ్రవరి మాసం? మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉంది అంటే చాలా అద్భుతముగా ఉంది, చాలా బాగుంది మీనరాశి వాళ్లకు. ఇక్కడ నూతన వ్యాపారాలు లేదా నూతనముగా సంపాదనకు కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవటము కానీ, లేదా మనం ఈ పని చేస్తే ఇంకా ఏం చేస్తే మనకు నూతనంగా మనకు వేరే కొత్త కొత్త ఆలోచనలు మీకు అన్నీ కూడా రాబోతాయి. ఈ మాసంలో మీకు ఆల్రెడీ మొదలై దానికి కావాల్సినటువంటి పనులు చేసుకోవడానికి ఉపక్రమిస్తారు. మంచి లాభాలు కూడా పొందుతారు గాక. ఆల్రెడీ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. అలాగే మామూలుగా అనేక రకాల విషయాలలో ఉపశమనం పొందడం అనేది జరుగుతుంది. కొన్ని వివాదాలలో ధైర్యముగా ముందుకు వెళతారు. నేను ఇది చేసుకోగలనో లేదో అనేటువంటి ఆందోళనలో ఉన్నప్పటికీ ఎంతకాలం అనేది ఏదో ఒకటి చేసి చూద్దాం, మనకు మేలు జరిగితే మేలు జరుగుతుంది, లేకపోతే లేదు అనుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది.
ఖచ్చితముగా మీకు ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని బయటపడతారు సమస్యల నుండి. ముందు ముఖ్యంగా దూర ప్రయాణాలు అనేటువంటివి చాలా లాభసాటిగా మీకు అనుకూలించబడుతూ ఉన్నాయి గాక, పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి ఆహ్వానాలు పొంది వాళ్ళతో మీరు కొంచెము సన్మానాలు గట్రా చేయించుకోవటము లేదా ప్రశంసలు అందుకోవడం లాంటివి జరుగుతాయి గాక, గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు మీనరాశి వాళ్లకు. ఆర్థికముగా పురోగతి అనేటువంటిది కలిగి తీరుతుంది మీకు. గృహ వాతావరణం అంతా కూడా చాలా ఆనందముగా మీరు జీవితము గడుపుతారు గాక, కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు, తీర్థయాత్రలకు వెళ్ళొస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు అనేటువంటివి ఖచ్చితంగా పెరుగుతాయి. ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి గాక, అన్ని రంగాల వారికి ఆశించినటువంటి పురోగతి అనేటువంటిది ఉన్నది. నూతన వస్త్రాలు, ఆభరణాలు, శుభకార్యాలకు కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా కొంటారు, శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు గాక. చాలా చక్కగా వివరించారు. మాసం అంతా బాగుంది మీనరాశి వారికి. ఇక దైవారాధన, దిక్కులు, రంగుల విషయం చెప్పండి గురువు. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి ఏ దైవాన్ని ఆరాధిస్తే బాగుంటుంది అని గనక అనుకుంటే పరమేశ్వరుణ్ణి ఆరాధించండి, మేలు జరుగుతుంది. అలాగే ఎటువంటి రంగు దుస్తులు వేసుకుంటే మేలవుతుంది అని గనక అనుకుంటే మీరు బూడిద రంగు, వైట్ కలరు వేసుకోవచ్చును దుస్తులు. ఇక దిక్కుల విషయానికి వస్తే అన్ని దిక్కులు మీకు బాగానే ఉంటాయి గాక. చాలా చక్కగా వివరించారు. మీనరాశి వారికి మాసం అంతా బాగుందండి, కూల్గా అలా సాగిపోతుంది. ఇక ఈశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. బూడిద కలర్ అలాగే వైట్ కలర్ ఎక్కువగా మీరు యూస్ చేసే ప్రయత్నం చేయండి. అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలను ఒకసారి పరిశీలించుకోండి. గురువు గారి దగ్గర చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వచ్చే మాసం మాస ఫలితాలతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు. నమస్తే.